హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే కలాకండ్. ఈ రెసిపీ చేయడానికి చాలా తక్కువ టైం పడుతుంది అండ్ మీకు పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో వస్తుంది ఈ రెసిపీ. నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్కి ఆర్ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఒక్కసారి ఈ స్టైల్లో మీరు కలాకండ్ ట్రై చేయండి. పర్ఫెక్ట్ టెక్స్చర్తో చాలా చాలా బాగుంటుంది. దీనికోసం ఫస్ట్ ఒక స్క్వేర్ షేప్ బౌల్ తీసుకోండి. అది స్టీల్ అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. దాంట్లో మనం బటర్ పేపర్ వేసుకొని రెడీ పెట్టుకోవాలి. తర్వాత ఒక నాన్ స్టిక్ బౌల్ తీసుకొని అందులోకి నేను 1 కప్ మిల్క్ పౌడర్ని యాడ్ చేశాను. అలానే 1 కప్ మిల్క్ పౌడర్కి మనకు 1.5 కప్ వాటర్ పడుతుంది. దాన్ని ఇట్లా 2 పోర్షన్స్లో యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసి పెట్టుకోవాలి మంచిగా. మిల్క్ పౌడర్ అండ్ వాటర్ పర్ఫెక్ట్గా మిక్స్ అయిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. ఇది కొంచెం వేడయ్యి ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఒక 2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. లెమన్ యాడ్ చేసిన తర్వాత మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. మధ్యలో ఆపితే అది గడ్డలుగా తయారయ్యి వేరేలా అవుతుంది స్వీట్. సో కలపడం మాత్రం అస్సలు ఆపొద్దు అండ్ కిందకి అంటుకుపోతుంది. ఇది కొంచెం సేపటికి ఇలా పెరుగులా దగ్గరికి వస్తుంది. సో అప్పుడు మనం ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేస్తూనే ఉండాలి. మనకి ఇందులో ఫ్యాట్ తక్కువగా ఉంది కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల గీ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇంకొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఒక 3/4 కప్ షుగర్ని కూడా యాడ్ చేయాలి. షుగర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం లూజ్ అవుతుంది. అవి మంచిగా పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యి మనం సైడ్స్ని కూడా మంచిగా కలుపుతూ ఉండాలి. మనం స్టవ్ ఆన్ చేసిన తర్వాత మొత్తం ఒక 15 or 20 మినిట్స్ తర్వాత మనకి టెక్స్చర్ వస్తుంది. చూడండి కలాకండ్ టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో. సో ఇలా మనకి కంప్లీట్గా దగ్గరగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ టెక్స్చర్. ఇంకా కొంచెం లేట్ అయితే మళ్ళీ మాడిపోతుంది. సో మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత దీన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బటర్ పేపర్ ఉంది కదా, ఆ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. బౌల్లో దాన్ని కరెక్ట్గా సెట్ చేసి పెట్టుకున్న తర్వాత కూల్ అయ్యే వరకు ఒక 1 అవర్ పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్ కలాకండ్ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చిందో. దీన్ని మనం వేడిగా ఉన్నప్పుడే ఇలా బాదంతో గార్నిష్ చేసేసి పెట్టుకుంటే మనకి చల్లగా అయిన తర్వాత పీసెస్లా కట్ చేసేసుకొని తినేయచ్చు డైరెక్ట్గా. టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్గా మీకు స్వీట్ షాప్ స్టైల్లోనే వస్తుంది, అందులో నో డౌట్. సో 1 అవర్ తర్వాత మనకి ఇలా తయారవుతుంది కలాకండ్. మనకి పేపర్ నుంచి రిమూవ్ చేసినప్పుడు ఈజీగా రిమూవ్ అయిపోతుంది, ఏం స్టిక్ అవ్వకుండా. సో అప్పుడు మనం వాటిని పీసెస్లా కట్ చేసేసి సర్వ్ చేసుకోవచ్చు. సో ఇదండి మన కలాకండ్ రెసిపీ. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలానే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. రెసిపీకి రిలేటెడ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అలానే ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయండి. థ్యాంక్ యూ.